कोरापुट विशाखापट्टनम गाड़ी संख्या 18511 कोरापुट विशाखापट्टनम इंटरसिटी। ఇక్కడ నేను జేఎస్కే తప్ప ఏదో డ్రైవర్ తప్ప ఒక్క ప్యాసింజర్ లేరు, ఒక్క ప్యాసింజర్ అయితే కనపడలేదు ఇక్కడ. ఇప్పుడు వచ్చి మాకు బ్యూటిఫుల్ సన్ రైజ్ అయితే అయిపోతుంది. రూల్కెలా జగదల్పూర్ ఇంటర్సిటీ, అది భూలోక స్వర్గం. సో అక్కడి నుంచి చూసినప్పుడు మనకు గూడ్స్ ట్రైన్ కనిపించింది చూసారా, అదిగోండి ఆ గూడ్స్ ట్రైన్ మనకి ఇందాక మనం ఆ రూట్ నుంచి వచ్చినప్పుడు అయితే చూపించింది. మనం ఇప్పుడు అలా వచ్చామన్నమాట రూటు. ఇక కర్వ్స్ వస్తున్నాయి, బ్రిడ్జ్ వస్తుంది, బ్రిడ్జ్ రాగానే టనల్ వస్తుంది, మధ్యలో ఒక చిన్న ట్రైబల్ ఏరియా. ఇది మా పరిస్థితి అండి, ఇదే మా బ్రేక్ఫాస్ట్. చూస్తుంటే అదంతా కూడా కేజీఎఫ్ సెటప్లో ఉంది. సో ఇంతకుముందు మనకి ఈ బొబ్బిల్ నుంచి మనకి సాలూరుకి ఒక రైలు బస్ అనేది తిరిగేది అనమాట, ఈ 16 కిలోమీటర్లకి అప్ అండ్ డౌన్. రెండు గూడ్స్ ట్రైన్లు ఒకేసారి వెళ్తున్నాయి, మన ట్రైన్ 3 ట్రైన్లు ఒకేసారి వెళ్తున్నాయి. ఒడిస్సాకు స్వాగత, వెల్కమ్ టు కోరాపుట్ జంక్షన్. హాయ్ అండి, నేను మీ కిట్టైని. ఈరోజు మరొక బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను ఒరిస్సాలోని కోరాపుట్ జంక్షన్ రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఈరోజు మనం ఒక మోస్ట్ బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అన్నది మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ముందుగా ఈ కోరాపుట్ స్టేషన్ అయితే ఒకసారి మీకు చూపించి లోనికి వెళ్ళిన తర్వాత మనం మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం. ముందుగా ఈ వీడియో నాకు లైక్ చేయండి, అదేవిధంగా వీడియో చివరైతే కామెంట్ పెట్టండి. మీరు లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల ఇలాంటి ట్రైన్ జర్నీ వీడియో చూసేవారందరికీ ఈ వీడియో అయితే సజెస్ట్ చేయబడుతుంది. అదేవిధంగా మీరు నా ట్రావెలింగ్ సపోర్ట్ చేయాలనుకుంటే సూపర్ థ్యాంక్స్ ద్వారా సపోర్ట్ చేయొచ్చు, నా ఛానల్లో జాయిన్ కూడా అవ్వచ్చు. ఇది మన కోరాపుట్ జంక్షన్ అవుట్లుక్. మనం చూసుకుంటే మనకి ఫ్రంట్లో ఒక పెద్ద ఇండియన్ ఫ్లాగ్ అయితే ఉంది. అదేవిధంగా మనకి ఇక్కడ వచ్చేసి టికెట్ బుకింగ్ కౌంటర్ అది కూడా మనకి ఆ చివర అయితే ఉందన్నమాట. అదేవిధంగా మనకి టౌన్లోకి వెళ్ళడానికి ఆటో ఫెసిలిటీ అయితే ఉంది, అదేవిధంగా ఏటీఎంస్ అనేవి ఉన్నాయి. నైట్ వర్షం పడినట్టుంది, ఫుల్గా వాటర్ అయితే స్టాక్ అయిపోయింది. సో అదేవిధంగా ఇక్కడ మనకి లోకల్ బస్ రైస్ అయితే ఉన్నాయి, మరి ఎక్కడికి వెళ్తే ఏంటనేది తెలియదు, అంతా ఒడియాలో రాసింది. మన ట్రైన్కి రిజర్వేషన్ అయితే ఏమీ లేదు, జనరల్ టికెట్. ముందు టికెట్ తీసుకొని మిగతా విషయాలు లోపలికి వెళ్ళిన తర్వాత అయితే మాట్లాడుకుందాం. చూస్తున్నారు కదా, బయట అయితే చాలా అంటే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. నేను ఏదో అనుకున్నాను, చాలా భయపడ్డాను. నేను భయపడినందుకైతే ఏం లేదు. సో నేనైతే నా టికెట్ని అయితే ఇప్పుడు తీసుకున్నాను. నాతో పాటు జేఎస్కే కూడా జర్నీ చేస్తున్నానని చెప్పాను కదా, మా ఇద్దరికే కలిపి మనకి కోరాపుట్ నుంచి విశాఖపట్నంకి 250 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. టోటల్గా మనకి 358 కిలోమీటర్లు, ఒక్కొక్కరికి కలిపి 125 రూపాయలు అయితే ఛార్జ్ పడింది. మెయిల్ ఎక్స్ప్రెస్ ఛార్జెస్ అనమాట. పదండి మనం అయితే ముందు లోపలికి వెళ్దాం. ప్రస్తుతం మనం 1 నెంబర్ ప్లాట్ఫామ్ మీద అయితే ఉన్నాము. ఈ కోరాపుట్ జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి కేఆర్పియు. టోటల్గా 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1, 2, 3, 4, 5. మన ట్రైన్ అయితే 5 నెంబర్ ప్లాట్ఫామ్లో ఉన్నదని చెప్తున్నారు. టైం వచ్చేసి ఇప్పుడు 4 గంటల 46 నిమిషాలు అవుతుంది. మన ట్రైన్ బయలుదేరేది 5 గంటల 25 నిమిషాలకి. ప్రస్తుతానికి అనౌన్స్మెంట్లు లాంటివి అయితే ఏమీ లేవు, ప్రస్తుతానికి అనౌన్స్మెంట్లు కూడా అయితే ఏం చేయలేదు. మేమైతే 5 నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళడానికి అయితే రెడీ అయ్యాము. అసలు ఆ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద కానీ 2 మీద కానీ 3 మీద ఎక్కడ కానీ ఫుడ్ కోర్ట్లు కానీ వాటర్ బాటిల్స్ కానీ మాకైతే ఏం దొరకలేదు. రైల్వేకి సంబంధించిన వాటర్ అయితే ఉంది కానీ ఇక్కడ స్టాల్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు, ఒకే ఒకటి ఉంది. సో ప్రస్తుతం ఏంటంటే మన ట్రైన్ అయితే 5 నెంబర్ ప్లాట్ఫామ్లో ఉందని చెప్తున్నారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుంచి అయితే మనం అయితే వెళ్దాం. ఇప్పుడు 5 నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి మన ట్రైన్ అయితే ఎక్కుదాం. సో మా పరిస్థితి ఎలా ఉందంటే, నిన్న విశాఖపట్నంలో బయలుదేరి 3 గంటలకు ఇక్కడ దిగాము. దిగిన తర్వాత కనీసం ఇక్కడ ఒక వాటర్ బాటిల్ కొనుక్కోవడానికి కూడా ఇక్కడ స్టాల్ అయితే ఓపెన్ చేయలేదు. ఒకే ఒక స్టాల్ ఉంది, అది కూడా క్లోజ్లో ఉంది. మేము ఏదో ఇక్కడికి వచ్చాము, అప్పటికప్పుడు ఇంకా రెడీ అయిపోయి ఇక ఇంటర్వ్యూ చేసుకొని మన బండి అయితే ఎక్కుతున్నాము. టీ తాదాం అంటే టౌన్లోకి వెళ్ళాలంటే 2 కిలోమీటర్స్ 2.5 కిలోమీటర్స్ అని చెప్తున్నారు. సో 3 కిలోమీటర్స్ అంట. ఇప్పుడు 3 కిలోమీటర్లు టీ తాదాం ఏం వెళ్తాం చెప్పండి. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పై నుంచి లుక్ అయితే ఇది అసలు నిజంగా చెప్పాలి చాలా క్లీన్గా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడటానికి. సో మీకైతే అలా అనిపిస్తుంది తెలియదు కానీ నాకైతే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. మనకి విశాఖపట్నం కోరాపుట్ మధ్య దూరం వచ్చేసి 215 కిలోమీటర్లు వయా అరకు మీదుగా. కానీ ఈరోజు మనం జర్నీ చేసేది 358 కిలోమీటర్లు. అంటే మనం వయా రాయగడ మీదుగా అయితే వెళ్తున్నాం, చుట్టూ తిరిగి ఒక రౌండ్ అయితే వేస్తున్నాం అనమాట. మనకి విశాఖపట్నం కోరాపుట్ మధ్య డైలీ 3 ట్రైన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. ఒకటి మార్నింగ్ విశాఖపట్నం కిరండూల్ ఎక్స్ప్రెస్, నైట్ మన జర్నీ చేసుకుని వచ్చాం కదా విశాఖపట్నం కిరండూల్ ఎక్స్ప్రెస్. అది కాకుండా మనకి విశాఖపట్నం కోరాపుట్ ఒక ప్యాసింజర్ ట్రైన్ అయితే ఉంది. డైలీ ఈ 3 ట్రైన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి విశాఖపట్నం కోరాపుట్ మధ్య. ఇవి కాకుండా ఈరోజు మనం జర్నీ చేస్తున్నటువంటి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ వారంలో 2 రోజులు అయితే ఉంటుంది. ప్రతి మంగళవారం, ప్రతి శనివారం. మంగళవారం శనివారం కోరాపుట్ నుంచి అయితే ఉంటుంది. మనకి విశాఖపట్నం నుంచి సోమవారం శుక్రవారం ఉంటుంది. వారంలో 2 రోజులు. మొత్తం కలిపితే 4 ట్రైన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి మనకి విశాఖపట్నం కోరాపుట్ మధ్య.
ప్రస్తుతం మనం అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీదకి అయితే వచ్చేసాము. మన ట్రైన్ అయితే రెడీగా ఉంది. కనీసం అనౌన్స్మెంట్ కూడా లేదు. టైం ఏమో దాదాపు 5 అయిపోతుంది. 5 గంటల 25 నిమిషాలకి అయితే బయలుదేరుతుంది ట్రైన్. వ్యాగ్నేర్ లోకోమోటివ్ కనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళినట్టు చూపిస్తాను మీకు. ఈరోజు మనల్ని విశాఖపట్నం తీసుకెళ్లేది ద బ్యూటిఫుల్ వ్యాగ్నేర్ లోకోమోటివ్ అసన్సోల్ వ్యాగ్లైన్ 43227 ఇండియన్ రైల్వేస్ గ్రీన్ కలర్ వ్యాగ్నేర్ లోకోమోటివ్. రాత్రి కూడా మనల్ని అరకు మీదకి ఇదే లోకో తీసుకొచ్చింది, అదే వ్యాగ్నేర్ లోకో. మన ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రేక్ షేరింగ్ కూడా ఉందన్నమాట. ఈ రోజు మనం జర్నీ చేసేది కోరాపుట్ నుంచి విశాఖపట్నం వెళ్ళే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్లో. ఈ ట్రైన్కి విశాఖపట్నం నుంచి భువనేశ్వర్ వెళ్ళే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్తో రేక్ షేరింగ్ ఉంది. ప్రస్తుతం టైం చూస్తున్నారు కదా, 4 గంటల 59 నిమిషాలు అవుతుంది. మన ట్రైన్ బయలుదేరేది 5 గంటల 25 నిమిషాలకే. అసలు ఇక్కడ చెప్పడానికి ఒక గొప్ప విశేషం ఏంటంటే, ఇక్కడ నేను జేఎస్కే తప్ప ఏదో డ్రైవర్ తప్ప ఒక్క ప్యాసింజర్ లేరు. ఒక్క ప్యాసింజర్ అయితే కనపడలేదు ఇక్కడ ఇప్పుడు వచ్చి. మాకైతే భయం వేస్తుంది నిజంగా అనకూడదు కానీ. సో ఇక మన ట్రైన్కి వచ్చేసి నార్మల్ ఐసీఎఫ్ కోచ్, అదేవిధంగా మనకి మొత్తం అన్ని కూడా జనరల్ కోచెసే ఉన్నాయన్నమాట. ఇందులో ఎటువంటి రిజర్వేషన్ అయితే ఏమి లేదు. మొత్తం 12 జనరల్ కోచెస్ అయితే ఉన్నాయి. ఒక సీసీ కోచ్ కూడా ఉంది, కానీ అందులో బుకింగ్ కూడా మనకైతే ఓపెన్ అవ్వలేదు. సో అది ఏంటన్నది నాకైతే పూర్తిగా తెలియదు. ఇక మన ట్రైన్కి స్టాప్స్ వచ్చేసి మనకి విశాఖపట్నం కోరాపుట్ మధ్య మొత్తం 11 స్టేషన్లు, మధ్యలో 9 హాల్ట్ స్టేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకి కోరాపుట్ తర్వాత మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి దమన్జోడి, లక్ష్మీపూర్ రోడ్, టికిరి, సింగాపూర్ రోడ్, రాయగడ, పార్వతీపురం, బొబ్బిలి, విజయనగరం, సింహాచలం, విశాఖపట్నం స్టేషన్లు అయితే ఆగుతుంది. మార్గం మధ్యలో 9 హాల్ట్ స్టేషన్స్, మొత్తం కలిపితే 11 స్టేషన్లు, మొత్తం 358 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తుంది మనకి కోరాపుట్ నుంచి విశాఖపట్నంకి. మనకి ప్రయాణ సమయం వచ్చేసి సుమారు 6:30 నుంచి 7 గంటల సమయం అయితే పడుతుంది. జనరల్ కోచ్లోకి వచ్చాము. జనరల్ కోచ్ పరిస్థితి అయితే ఇది. సో ఇక్కడ మాకు పెద్ద మైనస్ ఏంటంటే, మనకి ఇక్కడ ఛార్జింగ్ సాకెట్స్ అయితే కనిపించలేదు. ఈ కోచ్లో సపరేట్గా 2 పాయింట్లు అయితే పెట్టారు ఇక్కడ. మనం ప్రతిసారి వచ్చి ఇక్కడ ఛార్జ్ చేసుకుని వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది. టాయిలెట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ, ఫ్రంట్లో 2 అయితే ఉన్నాయి. అదేవిధంగా మనకి కోచ్ ఆపోజిట్లో 2 అయితే ఉన్నాయి. టోటల్గా 90 సీటింగ్ అయితే ఉంటుందన్నమాట ఒక్కో జనరల్ కోచ్కి వచ్చేసి. సో ప్రస్తుతానికి ఇక్కడైతే ఛార్జింగ్ సాకెట్లు ఏమి లేవు కాబట్టి మేము వేరే కోచ్కి అయితే షిఫ్ట్ అయిపోతున్నాము. ట్రైన్ అయితే ఫుల్ ఖాళీగా ఉంది. కోరాపుట్లో 5:20కి తెల్లారిపోయింది. నిజంగాను కోరాపుట్లో చాలా బాగుంటుందంట. దగ్గరలో మనకి హిల్ స్టేషన్స్, వాటర్ ఫాల్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయంట. మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయని చెప్పారు చాలామంది. మరి ఏంటో నెక్స్ట్ టైం చూద్దాం వచ్చినప్పుడు. మనకైతే ఈసారికి అయితే టైం లేదు చూడటానికి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కుదిరితే కోరాపుట్ చుట్టుపక్కల ఏమైనా ఉన్నది అది కూడా మీకైతే ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు. మేమైతే జాయిగా విండో సీట్ వేసాము అలాగా, ఈ టోకలం ఆ టోకలం లొకేషన్ ఎంజాయ్ చేయడానికి. బాబు ఏంటి మౌనవ్రతం పాడిందా? నిద్ర వచ్చేస్తుంది. అది చూసావా, ట్రైన్ ఎక్కి మాకు కోచ్ చూసారా ఎలా ఉందో. అసలు మొత్తం మాసిపోయి ఉంది. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ వాల్తేర్ డివిజన్లో అయితే మెయింటెనెన్స్ జరుగుతుంది ట్రైన్కి. మన ట్రైన్ వెనకాలే ఇంకొక ట్రైన్ ఉంచండి, వ్యాగ్నర్ లోకోమోటివ్ తోటి బ్యాక్ సైడ్. ఆ ట్రైన్ వచ్చేసి 8 గంటల 20 నిమిషాలకి అయితే బయలుదేరుతుంది. అది కూడా మనకి కోరాపుట్ నుంచి విశాఖపట్నం. అది మనకి ఎప్పుడంటే సాయంత్రం 5 గంటలకు చేరుకుంటుంది విశాఖపట్నం వచ్చేసరికి. మొత్తం అన్ని స్టేషన్లో కూడా ఆగుతుంది ఆ ట్రైన్. మన ట్రైన్ అయితే కేవలం తక్కువ స్టేషన్లో అయితే ఆగుతుంది. స్టాప్స్ చాలా తక్కువ మన ట్రైన్కి. సో మన ట్రైన్కి అయితే సిగ్నల్ వచ్చేసింది. ఒక 2 నిమిషాలు లేట్గా అయితే మనకి ట్రైన్కి సిగ్నల్ వచ్చేసింది. ఈరోజు మనం జర్నీ చేసే ఈ లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందని చెప్తున్నారు. సో మాక్సిమం ఎక్కువగా కవర్ చేసి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఆ విధంగా మనకి వీడియో లెంత్ అయితే ఎక్కువగా ఉండబోతుంది. బండి తీయడం చాలా ఫాస్ట్గా తీసాడు. కోరాపుట్ జంక్షన్ నుంచి బయలుదేరిపోయిన తర్వాత మన ట్రైన్ ఆగేది దమన్జోడిలో. ఇక్కడ నుంచి ఒక డైవర్షన్ తీసుకుంటుంది. సో మీకు అసలు విషయం చెప్పడం అయితే మర్చిపోయి, కోరాపుట్ జంక్షన్ రైల్వే స్టేషన్ కదా, ఇక్కడ నుంచి మనకు ఒక రూట్ డైవర్షన్ అయితే తీసుకుంటుంది. మనకి స్ట్రైట్గా వెళ్ళిపోతే జగదల్పూర్ లైన్, మనకి ఇక్కడ రూట్ డైవర్షన్ తీసుకుంటుంది రాయగడ లైన్కి. మనం ఇటు నుంచి విశాఖపట్నం అరకు వెళ్ళే రూట్ కూడా ఉందన్నమాట, ఇటు సైడ్ ఇంకో రూటు. సో అదేవిధంగా మన కోరాపుట్ జంక్షన్ రైల్వే స్టేషన్కి ఒక బాయ్ చెప్పే సమయం అయితే వచ్చేసింది. కోరాపుట్ నుంచి ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే లైక్ చేసి కామెంట్ చేయండి. కోరాపుట్ జంక్షన్లో మన వాళ్ళు ఎవరైనా ఉంటే, మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి, నేనైతే తెలుసుకుంటాను. బాయ్ బాయ్ కోరాపుట్ జంక్షన్, మళ్ళీ కలుద్దాం. సో అది మనకి బుకింగ్ ఆఫీస్ అయితే ఇక్కడ స్టేషన్ చివరిలో అయితే ఉందన్నమాట. అక్కడ పార్కింగ్ కూడా ఉంది, పెయిడ్ పార్కింగ్, 2 వీలర్ పెయిడ్ పార్కింగ్, 4 వీలర్ పార్కింగ్ కూడా ఉంది ఆ సైడ్. కోరాపుట్ జంక్షన్ స్టేషన్ నుంచి బయటికి రాగానే చూసారా మన ట్రైన్ ఒక బ్యూటిఫుల్ టర్నింగ్ అయితే తీసుకుంటుంది. సో అదేవిధంగా అక్కడ ఒక బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది. అది ఒక రైల్వే బ్రిడ్జ్, బ్రిటిష్ రైల్వే బ్రిడ్జ్ అనుకున్నాను నేను నెట్లో చూసింది. అయితే ఒక జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి.
ఇక్కడ నుంచి మనమైతే ఒక రూట్ డైవర్షన్ అయితే తీసుకుంటున్నాము. మనకి ఆ 2 ట్రాక్స్ కనపడుతుంది చూసారా, ఆ డబుల్ ట్రాక్ వచ్చేసి మనకి జైపూర్ జగదల్పూర్ కిరండూలు వెళ్ళే లైన్ అనమాట. మనం ఇక్కడ నుంచి ఒక టర్నింగ్ అయితే తీసుకున్నాము. మనం వెళ్ళే రూటు మధ్యలో ఒక డబుల్ ఎలక్ట్రిక్ లైన్ ఉంటుంది, అదేవిధంగా సింగిల్ ఎలక్ట్రిక్ లైన్ ఉంటుంది. ఘాట్ సెక్షన్ కూడా ఉంటుంది మనం వెళ్ళే రూట్ అంతా కూడాను. సో అప్పుడే మొదలైపోయింది మనకి టర్నింగ్లు. మన ట్రైన్ ఫుల్ వ్యూ అయితే చూడొచ్చు. బాబా బ్యూటిఫుల్ సన్ రైజ్ అయితే అవుతుంది. ఇది కదా మనకు కావాల్సింది. పొద్దునే సాగొట్టింది అసలు. ఏమన్నా ఉందా, కొద్దిగాని తెల్లారితే మళ్ళీ ఉంటుంది అసలు. ఈ పక్క చూసుకుంటే కోరాపుట్ టౌన్, అదొక హిల్ స్టేషన్ వ్యూ పాయింట్ అనుకుంటుంది అంతా కూడా. భలే ఉంది అసలు స్టార్టింగ్ నుంచే. అది కూడా మనకు కనిపిస్తుంది చూసారా, అదంతా కూడా కొలాబు సెలయేరు అనమాట. అదంతా కూడాను ఆ సెలయేరు మొత్తం కూడాను మనకి అరకు రూట్ ఉంది చూసారా, ఆ రూట్లో కూడా కనిపిస్తుంది మనకి. మొత్తం అదంతా కూడా కొండల మధ్యలో ఉంటుందన్నమాట. భలే ఉన్నా చూస్తానికి. బాబా ఏముంది అసలు, బ్యూటిఫుల్ సన్ రైజ్ అయితే అయిపోతుంది. లొకేషన్ మన కళ్ళకు మించిన కెమెరా ఇంకోటి లేదు, నిజంగా అనకూడదు. కానీ ఫోన్లో అయితే మీకు ఎంత క్లారిటీ వస్తుందో నాకైతే తెలియట్లేదు. అటు దూరంగా చూస్తుంటే పొగ మంచిదా కబ్బడిపోయినాయి మొత్తం అన్ని ల్యాండ్స్కేప్స్. ఏంటి బిల్డింగ్లు అన్నీ చిన్న కాలనీలో ఉంది చూస్తానికి. దమన్జోడికి అవుటర్లో అయితే ఉన్నాం మనం. మన ట్రైన్ బయలుదేరిన తర్వాత మొదటి స్టాప్కి అయితే వచ్చాము. ఈ స్టేషన్ వచ్చేసి దమన్జోడి, ఒరిస్సాలోని మొదటి స్టాప్కి అయితే మనం వచ్చేసాము. ఇక్కడ మనకి అఫీషియల్గా 2 minutes అయితే స్టాప్ ఉంది. ఇక్కడ ఎంతమంది క్రౌడ్ అయినా ఎక్కుతారో లేదు చూడాలి. జనం అయితే ఎక్కుతున్నారు. ఇక్కడ కొంత క్రౌడ్ అయితే కనబడుతుంది. పేరు బాగుంది కదా, దమన్జోడి. ఈ దమన్జోడిలో నేషనల్ అల్యూమినియం కంపెనీ అయితే ఉంది. నాల్కో టౌన్షిప్ కూడా ఉందన్నమాట. మనకి చుట్టుపక్కల పంచపద్మాలి పర్వత శ్రేణుల మధ్య బాక్సైట్ ఎక్కువగా దొరకడంతో ఇది ఎక్కువగా ప్రసిద్ధిగాంచిన ప్రదేశంగా చెప్తారు. సో అదేవిధంగా దాని ద్వారా వచ్చినటువంటి బాక్సైట్ను ఇవన్నీ నిల్వలు ఉంచి ఇక్కడ మనకి అల్యూమినియం కంపెనీ అయితే పెట్టారనమాట. సో దానికి సంబంధించి ఒక టౌన్షిప్ అయితే ఉంది. అది కూడా మనకి ఇక్కడ స్టేషన్ దగ్గరలోనే ఉంటుంది. మనకి స్టేషన్ కొద్దిగా ఊరు బయట అయితే ఉంటుందన్నమాట. దమన్జోడి రైల్వే స్టేషన్ నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి లక్ష్మీపూర్ రోడ్డు. బాయ్ దమన్జోడి. సో అదేవిధంగా ప్రపంచంలో ఎత్తైన హనుమంతుని విగ్రహాల్లో 4వ ప్లేస్లో ఉన్న విగ్రహం కూడా మనకి ఇక్కడ ఉంది. 108 అడుగుల ఎత్తులో అయితే ఉందన్నమాట. అది కూడా మన దమన్జోడిలో ఉంది హనుమంతుని విగ్రహం. సో అక్కడ మనకి ఒక చెరువులాగా కనిపిస్తుంది కదా, ఎత్తైన చెరువులాగా. అది వచ్చేసి రెడ్మండ్ పౌండ్ అనమాట. రెడ్మండ్ పౌండ్, యాష్ పౌండ్. మన ట్రైన్ బయలుదేరదు. మొదటి క్రాసింగ్ ఏ ట్రైన్ అది, రూల్కెలా జగదల్పూర్ ఇంటర్సిటీ. అది రూల్కెలా జగదల్పూర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అయితే వెళ్ళిపోతుంది. మనకు కనిపిస్తుంది చూసారా, ఇదంతా నాల్కో సిటీ అనమాట, నాల్కో టౌన్షిప్. మనకైతే బాక్సైట్ నిల్వలన్నీ కూడా మనకి ఈ సైడ్ అయితే ఉంటాయన్నమాట. బాక్సైట్ నిల్వలు పెడతారంటే సైడ్ చూసారా, మొత్తం కేజీఎఫ్ సెటప్లో ఉంది. ఈరోజు అసలైన హైలైట్ ఏంటంటే 250 రూపాయలకి బుక్ చేసుకున్నాం ఈ బోగిని. నేను జేఎస్కే అంతే, ఎవ్వరు లేరు, ఎవ్వరు రాలేదు. బండి బయలుదేరి గంట అయింది. ఈ కోచ్లోకి ఎవ్వరు రాలేదు, అసలు జనాలే లేరు. మా అయితే ట్రైన్ మొత్తం దక్కేసుకుంటే ఒక 50 మంది ఉంటారేమో అంతే. భూలోక స్వర్గం అనకూడదు కానీ ఏం చెప్పాలో అర్థం అవ్వట్లేదు, నోట్లోంచి మాటలైతే రావట్లా. కొద్దిగా ఎండ ఎక్కితే మాత్రం ఉంటుంది. చిన్నప్పుడు ఇటువంటి లొకేషన్లో వెళ్ళినప్పుడు ఏమనిపించేది అంటే చెప్పనా, రే 2 కొండల మధ్యలోంచి వెళ్తున్నారు మన ట్రైన్. మొదటి టనల్లోకి అది ఎంటర్ అయిపోయాం మనం. మన ట్రైన్ బయలుదేరినాక ఫస్ట్ టనల్ చాలా పెద్ద టనల్లా ఉంది. ఇది ఏదో స్టేషన్ వచ్చింది, కాకిరి గుమా. ఇది హాల్ట్ స్టేషన్లో ఉంది. అంటే క్రాసింగ్ అని పెడతాడు ఇక్కడ.
ఈ స్టేషన్లో స్టాప్ అయితే లేదు, బండి అయితే స్లో చేస్తున్నాడు. లక్ష్మీపూర్ రోడ్డుకి స్వాగతం సుస్వాగతం. భగవంతుడా, కనీసం వాటర్ బాటిల్ దొరకట్లేదు, చాలా ఇబ్బందిగా ఉంది. పొద్దు నుంచి ఏమీ లేదు, ఏ 2 యాపిల్స్కి వెళ్తే నేను ఒకటి చేసుకోటి తినేసాము. అసలు నిన్న నైట్ నుంచి ఒక వాటర్ బాటిల్ మేము చేసిన చాలా మిస్టేక్. అది ఒకే ఒక వాటర్ బాటిల్ భోజనం చేసినా తెచ్చుకున్నాము, అదే తాగాము. ఇప్పటి వరకు కనీసం ఏమీ లేదు. ఈ లక్ష్మీపూర్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి LKMR. ఇక్కడ అఫీషియల్గా మనకి 2 minutes అయితే స్టాప్ ఉంది, కానీ మనకి ఇక్కడ ఒక క్రాసింగ్ అయితే ఉంది. మనకి భువనేశ్వర్ నుంచి జగదల్పూర్ వెళ్ళే హీరాఖండ్ ఎక్స్ప్రెస్తో అయితే మనకి ఇక్కడ క్రాసింగ్ అయితే ఉంది. లక్ష్మీపూర్ స్టేషన్ నుంచి కొంచెం బయటకు వచ్చింది ట్రైన్. బయటకు వచ్చిన తర్వాత డబుల్ ట్రాక్ కనిపిస్తుంది. క్రాసింగ్ స్టేషన్లో ఉంటుంది అనుకున్నాను, స్టేషన్ బయటికి రాగానే మనకి క్రాసింగ్ వచ్చింది. భువనేశ్వర్ నుంచి జగదల్పూర్ వెళ్ళే హీరాఖండ్ ఎక్స్ప్రెస్ వ్యాప్సెవన్ లోకోమోటివ్ వస్తుంది, LHB కోచ్ ట్రైన్ అది. సో ఆ ట్రైన్లో మనం ఒకసారి అయితే జర్నీ చేసాము, షార్ట్ జర్నీ, ఎక్కడి నుంచి విజయనగరం నుంచి చీపురుపల్లి వరకు. కొట్టు అలా టర్నింగ్ లిమిట్ టర్నింగ్ కొడుతూనే ఉండు. సింగారం రైల్వే స్టేషన్లో మన ట్రైన్కి అయితే మళ్ళీ రెడ్ సిగ్నల్ పడింది. టికిరీకి ఇంకా 8 kilometers దూరంలో అయితే ఉన్నాం మనం. సో మనకు అటు దూరంగా కనిపిస్తుంది చూసారా, అవన్నీ కూడా ఆదివాసీ ఇల్లు అనమాట. అవన్నీ కూడాను మొత్తం కూడా ట్రైబల్ ఏరియా. ఇలాంటివి చాలా ఉన్నాయి, అక్కడ కూడా ఉన్నాయి, అక్కడ కూడా ఉన్నాయి. సో ఇందాక కూడా మేము నేను అయితే చూపించలేదు, కానీ దానిలో అయితే చాలా కనిపించినాయి. సో మనకు వరపూడి తర్వాత మనకి ఇప్పుడే ఒక ఊరు అనేది కనిపిస్తుంది. అలాగా ఇప్పటివరకు మనకి ల్యాండ్స్కేప్ మధ్యలో అయితే కొద్దిగా గిరిజనులకు సంబంధించిన ఊళ్ళు అయితే కనపడ్డాయి, చిన్న చిన్నవి. టికిరి, వెల్కమ్ టు టికిరి. స్టేషన్ కూడా వచ్చేసి TKRI. ఇక్కడ కూడా మనకి అఫీషియల్గా 2 minutes అయితే స్టాపు. ఏదో అలా కొద్ది 10 మంది కాడికి ఎక్కుతున్నారు స్టేషన్కి వచ్చి. ప్రస్తుతానికి మనం 45 నిమిషాల ఆలస్యంలో అయితే ఉన్నాము టికిరి రైల్వే స్టేషన్లో. ఈ టికిరి నుంచి మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి సింగాపూర్ రోడ్డు. మొత్తం 80 kilometers ఉంటుంది. మన అసలైన జర్నీ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా అసలైన జర్నీ ఏంటని అనుకుంటున్నారు కదా, ఇప్పటి నుంచి మనకి టనల్స్ అవి స్టార్ట్ అవుతాయి అనమాట. దాదాపు ఒక 50 tunnels వరకు అయితే ఉంటాయని చెప్తున్నారు. సో ఎంతవరకు ఉంటుంది, ఏంటి, లొకేషన్ ఎలా ఉంటుంది అన్నది మనైతే చూద్దాం. వీడియో లెంత్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సో ఈ వీడియో వరకు అయితే మాత్రం కొంచెం అడ్జస్ట్ అవ్వండి, ఎందుకంటే నేను ఈ లొకేషన్స్ అయితే క్యాప్చర్ చేయలేకుండా ఉండలేకపోతున్నాను. అసలు బ్యాక్ టు బ్యాక్ అసలు మామూలుగా ఉండలేదు అనమాట ఈ లొకేషన్ అంతా కూడాను. నాకు తెలిసి అరకు కన్నా ప్రస్తుతానికి ఇది చాలా బాగుంది అనిపించింది. సో ముందు ఎలా ఉంటుంది అన్నది మీకు వీడియో చివరిలో అయితే చెప్తాను. సో అది బాగుంటుందా రూట్, ఇది బాగుంటుందా అనేది. 45 నిమిషాలు ఆలస్యం కాస్త గంట అయింది. మన ట్రైన్ కన్నా ముందు ఒక పెద్ద గూడ్స్ ట్రైన్ అయితే వెళ్తున్నట్టుంది, అందుకే ప్రతి స్టేషన్లోనూ మన ట్రైన్ అయితే ఆపుతున్నాడు. ఇది ప్రస్తుతానికి గంట ఆలస్యం అయితే అయిపోయింది అనమాట. ఎందుకంటే పక్క ప్లాట్ఫామ్స్ కూడా ఖాళీ లేవు, గూడ్స్ ట్రైన్స్ ఉన్నాయి. నాకు తెలిసి ముందు పెద్ద గూడ్స్ వెళ్తుంది. సిగ్నల్ వచ్చింది, కొంచెం క్లియర్ అయినట్టుంది. టికెట్ నుంచి అయితే బయలుదేరిపోయాం కదా మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఒక ఫుడ్ స్టాల్ కూడా ఉంది, క్యాటరింగ్ స్టాల్, ఓపెన్ చేయలేదు. ప్రతి స్టేషన్లో ఇదే పరిస్థితి. ఇప్పుడు వచ్చి మాకు వాటర్ అయితే లేదు. ఆ డ్రింకింగ్ వాటర్ అని పట్టుకున్నాం, కానీ అందులో బాగా నలకలు అయితే ఉన్నాయి. సో అది కూడా మేము తాగలేదు, తెచ్చి పెట్టుకున్నాం అంతే. టికిరి నుంచి ఎవరు చూస్తారులే మన వీడియోస్ ఎక్కడి నుంచి కానీ. సో ఇంకా టికిరి నుంచి అయితే బయలుదేరిపోయాం. లేట్ చేయకుండా మనం ఇంకా బ్యూటిఫుల్ టర్నల్స్ అన్నీ దాటుకొని సింగపూర్ రోడ్డుకి అయితే వెళ్ళిపోదాం. సింగపూర్ రోడ్డు చూద్దాం ఏంటా ఏం పేరా అన్నది. టికిరి స్టేషన్ దాటిన తర్వాత మనం ఒక ఫస్ట్ టర్నల్లోకి అయితే ఎంటర్ అవుతాం. పెద్ద టర్నల్ లాగే ఉంది, చిన్నదనుకున్నా. ఏ మాటగా మాట చెప్పుకోవాలి, కానీ ఇలా టర్నల్స్లో వెళ్ళినప్పుడు మాత్రం భలే ఉంటుంది. అది బాబా టనల్ నెంబర్ 7 అంట. ఇక్కడి నుంచి లెక్క పెట్టుకోవాల్సింది మనకి. ఏ చిన్న టనల్స్ ఏం కాదు, పెద్దది. ఇది
అలా నీళ్లు పడతా ఉంటే భలే ఉంటుంది చూడటానికి. 8వ నెంబర్ టనల్. ఇలా ఎన్ని వస్తాయో ఏంటో. సో నేనైతే టనల్స్ లోపల పూర్తిగా అయితే చూపించట్లేదు, ఎందుకంటే పూర్తిగా చూపించుంటే ఇంకా వీడియోలు ఎంత ఎక్కువైపోద్ది. బా ఏముందా పగిన పొగ మంచు అక్కడ కనిపిస్తుంది చూసారా, మనకి అక్కడ గూడ్స్ ట్రైన్ కూడా కనిపిస్తుంది, టనల్స్ కనిపిస్తుంది చూడండి అక్కడ ట్రాక్ అది. ఇప్పుడు మనం అట్టే వెళ్తాం అనుకుంటున్నా నాకు తెలిసి, అన్నీ తిరుక్కొని అటు వెళ్తాం. టనల్ నెంబర్ 11. సో మొత్తం చీకటి అయిపోతుంది, బ్యాక్ టు బ్యాక్ టనల్స్ అయితే వస్తున్నాయి, అసలు మామూలుగా లేదు అసలు. ఈ 11వ నెంబర్ టనల్ అయితే చాలా అంటే చాలా పెద్దదిలా ఉంది, అసలు చాలాసేపు అయింది అనమాట టర్నింగ్. అది ఒక టనల్ వస్తుంది, ఒక చిన్న బ్రిడ్జ్ వస్తుంది. ఓ మంచి సీన్ అయితే మిస్ అయిపోయింది మీకు చూపించడానికి. సో నిజంగా వర్షం కానీ పడి ఉంటే మంచి వాటర్ ఉంది ఇదంతా. ఇందాక ఫుల్ వాటర్ ఉంది, అదే మిస్ అయిపోయాను నేను మీకు చూపించడం. అదిగోండి ఇప్పుడు మనం అటు నుంచి వచ్చాం కదా, ఈ పెద్ద కొండ నుంచి ఇలా ఫుల్ టర్న్ తీసుకున్నాం. సో అదిగో అది ఇందాక మనం వచ్చిన రూటు, అలా వచ్చి అలా టర్న్ తీసుకొని ఫుల్ టర్న్ తీసుకుని వచ్చాం. రౌలీ అంట, రౌలీ స్టేషన్కి అయితే వచ్చింది మనదే. సో అక్కడి నుంచి చూసినప్పుడు మనకి గూడ్స్ ట్రైన్ కనిపించింది చూసారా, అదిగోండి ఆ గూడ్స్ ట్రైన్ మనకి ఇందాక మనం ఆ రూట్ నుంచి వచ్చినప్పుడు అయితే చూపించింది. మనం ఇప్పుడు అలా వచ్చామన్నమాట రూటు. సూపర్ ఉంది. రౌలీ ఒక చిన్న హాల్ స్టేషన్ అనుకుంటుంది, కొంతమంది స్టాఫ్ అయితే ఎక్కారు ఇక్కడ, అందుకే ఆపడి బండి. ఎందుకంటే మళ్ళీ ఇంకొక టనల్. ఎక్సలెంట్గా ఉంది. ఈ దెబ్బ ఒక్క వర్షం కానీ పడి ఉంటే మామూలుగా ఉండదు అసలు. ఇవాళ ఈ గ్యాప్ మధ్యలో ఒక చిన్న ఊరు. టనల్ నెంబర్ 14. బ్యాక్ టు బ్యాక్ ఒకటి అమ్మ సాగు కొడుతుంది కదా. నాకు తెలిసి ఇప్పుడు ఆ కొండలన్నీ దూరేస్తాం అనుకుంటా, టర్నింగ్లన్నీ అన్ని టనల్సే. సో ప్రస్తుతం మనం ఎంత హైట్లో ఉన్నాం అన్నది అయ్యండి ట్రైబల్స్ అయిపోవాలి తానం చేస్తారు కదా. చెప్పరా అన్నీ చెప్పు. సో ప్రస్తుతం మనం ఎంత హైట్లో ఉన్నాం అన్నది ప్రస్తుతం చెక్ చేయడానికి మాకు ఫోన్లో సిగ్నల్స్ అయితే పనిచేయట్లేదు. మీకు స్క్రీన్ మీద అయితే మీకు చూపిస్తాను నేను మన తర్వాత చెక్ చేసి ఎంత హైట్లో ఉన్నాం అన్నది. కొట్టు ఫుల్ కర్వ్ అవుతుంది ట్రైన్, కొండ ఎక్కుతుంది అలాగా. అది చూసారా అలా ఎత్తు ఎక్కుతుంది బండి, అలా ఎత్తు వెళ్ళిపోతుంది చూడండి, అలా ఎత్తు. టనల్ నెంబర్ 19. టనల్ నెంబర్ 20. చూస్తున్నారు కదా ఫుల్గా కర్వ్స్ వస్తున్నాయి, బ్రిడ్జ్ వస్తుంది, బ్రిడ్జ్ రాగానే టనల్ వస్తుంది, మధ్యలో ఒక చిన్న ట్రైబల్ ఏరియా, ఆదివాసీల ఇల్లు భలే ఉన్నాయి చూడటానికి. ఇదిగో మరొక టనల్లోకి ఎంటర్ అయిపోతున్నాం. టనల్ నెంబర్ 22. ఏదో స్టేషన్ వచ్చింది, 2 గూడ్స్ బళ్ళు, ఒకటి కాదు 2 ఉన్నాయి లైన్లో. అది సింగిల్ లోకోమోటివ్, ఇది ట్విన్ లోకోమోటివ్.
నాకు తెలిసి ఇప్పుడు ఎదరగా పెద్ద కొండ కనపడి చూసారా, అందులో దూరేస్తాం అనుకుంటున్నాను. ఏ మాటగా మాట చెప్పాలి కానీ కొద్ది వర్షం కానీ పడి ఉంటే మాత్రం భలే ఉంది. ఇలా చెప్పానా దూరేస్తామని. చాలా పెద్ద టనల్ ఇది, 1.5 కిలోమీటర్ పైన ఉంటుంది ఇది. టనల్ నెంబర్ 23. సో టనల్ అయితే మీకు పూర్తిగా చూపించను, ఎండింగ్లో కట్ చేసేస్తాను. 1533 మీటర్ల అతిపెద్ద టనల్ దాటుకొని బయటకు వచ్చాం. ఇక్కడ వాతావరణం చాలా కూల్గా ఉంది, చాలా గ్రీనరీగా ఉంది, సూపర్. ఇంకోటి వస్తుంది అనుకుంటే పెద్దదే, అందులో కూడా దూరేద్దాం. భలే ఉందిరా. చెయ్యాలండి లైఫ్లో ఒక్కసారి ఇటువంటి చోట జర్నీ అయితే చెయ్యాలి. పెద్ద డబ్బులు ఖర్చు కూడా కాదు, 125 రూపాయలు అంతే. వచ్చింది టనల్ నెంబర్ 24, చిన్న టనలే, 1/2 కిలోమీటర్. మరొక అతిపెద్ద టనల్, ఇది కూడా 1.5 కిలోమీటర్, టనల్ నెంబర్ 25. గురు ఇది కూడా దాదాపు 1.5 కిలోమీటర్ ఉంది. ఇది మా పరిస్థితి అండి. ఇదే మా బ్రేక్ఫాస్ట్. నేను ఏదో ఎమర్జెన్సీగా కొనుక్కొని బ్యాగ్లో పెట్టుకోవడం చాలా ప్లస్ అయింది. కనీసం మంచినీళ్ళు కూడా లేవు. మంచినీళ్ళు తీసుకున్నాం కానీ అది ఒక బాటిల్ అలాగే ఉంది. వాటర్ అయితే అంత నచ్చల, మొత్తం నలకల కింద ఉంది. ఇక మా బుద్ధుడు పడకేసాడు, లొకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సైడ్ డబల్ లైన్ వర్క్ అయితే జరుగుతుంది చూడండి. కొత్త టనల్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఆ సైడ్ వర్క్ అయితే జరుగుతుంది. టనల్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. టనల్ నెంబర్ 27. అక్కడ టనల్ వర్క్ జరుగుతుంది. టనల్ నెంబర్ 29. అది కూడా నాకు అక్కడ కొత్త టనల్ కడతాం. డబుల్ ఎలక్ట్రిక్ లైన్ సంబంధించి కొత్త టనల్. టనల్ నెంబర్ 31. పైన చూడండి అసలు ఎంత బాగుందా, ఎక్సలెంట్ అసలు. ఇక్కడి నుంచి వెదర్ మారిపోయింది మళ్ళీ. మనకి ఆ లైన్ వచ్చేసి రాయ్పూర్ లైను, ట్రిపుల్ ఎలక్ట్రిక్ లైను కొంతవరకు అయింది. మిగిలిన కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. మనం సింగపూర్ రోడ్ రైల్వే స్టేషన్కి దగ్గరలో అయితే ఉన్నాం. మనకి దూరంగా ఒక మిల్ అయితే కనిపిస్తుంది, మీకు సరిగ్గా కనిపిస్తుందో లేదో. అది వచ్చేసి జేకే పేపర్ మిల్ లిమిటెడ్, అంటే పేపర్ కంపెనీ అనమాట. ఇప్పుడు మనకు కనిపిస్తున్న 2 ట్రాక్లు ఇంతకు ముందున్న లైను, మనకు ఆ పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది, 3rd లైన్. సింగపూర్ రోడ్ రైల్వే స్టేషన్కు స్వాగతం సుస్వాగతం. సింగపూర్ రోడ్డా మీకు తెలిస్తే కామెంట్ చేయండి. 8 గంటల 30 నిమిషాలకు రావాల్సింది 9 గంటల 38 నిమిషాలుగా అయింది. అంటే దాదాపు 1 గంట 6 నిమిషాల ఆలస్యంగా అయితే వచ్చాం మనం. స్టేషన్ కోడ్ వచ్చేసి SPRD. సింగపూర్ రోడ్ రైల్వే స్టేషన్లో కనీసం 1 మినిట్ కూడా స్టాప్ ఇవ్వలేదు. మామూలుగా అఫీషియల్గా 2 మినిట్స్ అయితే స్టాప్ ఉంది. ట్రైన్ లేట్ అవ్వడం అనుకుంటా, త్వరగా తీసేయడం బండి. సో మొత్తానికి మనం ఘాట్ సెక్షన్లో జర్నీ అయితే కంప్లీట్ చేసుకున్నాము.
సూపర్ లొకేషన్స్ అయితే వచ్చినాయి. వీడియో లెంత్ ఎక్కువైనా సరే నా మెమరీ కోసం నేనైతే కట్ చేయకుండా ఎంతవరకు వస్తే అంతవరకు పెట్టేస్తాను, ఎంత లెంత్ అయినా సరే. ఈ సింగపూర్ రోడ్ తర్వాత మన ట్రైన్ లాగేది రాయగఢ్లో మనకి జస్ట్ ఒక 10 నిమిషాల జర్నీ అంతే. ఇది జంక్షన్ రైల్వే స్టేషన్. మనకి ఇక్కడ నుంచి మనకి రాయగఢ్ వైపు లైన్ ఉంది, రాయ్పూర్ వైపు, ఇప్పుడు మనం వచ్చిన రూట్ జగదర్పూర్ వైపు, మొత్తం ఈ 3 రూట్లు కలిపి జంక్షన్ రైల్వే స్టేషన్ అనమాట. రాయగఢ్కి అవుటర్లో అయితే ఆఫ్ సైడ్ మన ట్రైన్ని. ప్రస్తుతానికి అయితే మా కోచ్ అయితే ఖాళీగా ఉంది. ఇంకా రాయగఢ్ వెళ్ళిన తర్వాత ఏమైనా క్రౌడ్ అయినా ఫుల్ అయితే అవ్వచ్చు. कोरापुट विशाखापट्टनम गाड़ी संख्या 18511 कोरापुट विशाखापट्टनम इंटरसिटी एक्सप्रेस प्लेटफॉर्म संख्या 1 रे इसी समय मध्य आसी पहुंचबो. ఇది ఏంటి బండి ఇప్పుడు వరకు ఖాళీగా వచ్చింది అనుకున్నాం. క్రౌడ్ అంతా ఇక్కడ ఉంది. ఎంతమంది ఉన్నారు చూడండి సార్ జనం. బండి ఫుల్ అయిపోయినంతమంది ఉన్నారు జనం. ఇక్కడి నుంచి మన కథ అంతే. 8 గంటల 45 నిమిషాలకి రావాల్సింది 9 గంటల 57 నిమిషాలకి అయితే వచ్చింది. దాదాపు గంటం పావు లేట్లో వచ్చాం మనం రాయగఢ్ రైల్వే స్టేషన్కి. ఈ రాయగఢ్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి RGDA. ఇక్కడ మనకి అఫీషియల్గా 5 మినిట్స్ అయితే స్టాప్ ఉంది. ఈ రాయగఢ్లో మనకి ముఖ్యంగా ఫేమస్ టెంపుల్ అయితే ఒకటి ఉంది, చాలా మంది తెలుసు. ఏ టెంపుల్లో కామెంట్ చేయండి, నేనైతే వీడియో చివరిలో చెప్తాను. 5 నిమిషాలు అఫీషియల్ స్టాప్ తర్వాత రాయగఢ్ రైల్వే స్టేషన్ నుంచి కూడా మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి పార్వతీపురం. మనకి టైం వచ్చేసి కరెక్ట్గా 10 గంటల 5 నిమిషాలు అవుతుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వచ్చింది కదా మన ట్రైను. ఈ రాయగఢ్లో మొత్తం 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. ట్రైన్ ఏంటో మళ్ళీ స్లోగా వెళ్తుంది, ఆపుతాడో ఏంటో. ఇందుకే రాయగఢ్ నుంచి మనం తెలుగు వాళ్ళు ఎంతమంది చూస్తున్నారు ఈ వీడియో కామెంట్ చేయండి. ఈ రాయగఢ్ నుంచి రాయగఢ గుంటూరు ఎక్స్ప్రెస్ ట్రైన్ జర్నీ చేయమని చాలామంది చాలాసార్లు అయితే రిక్వెస్ట్ పెట్టారు. మనం ఎప్పుడు ట్రైన్ జర్నీ చేద్దాం అనుకున్నా ఆ ట్రైన్ క్యాన్సిల్ ఉంటుంది. నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా ఆ ట్రైన్ మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు ఆ వీడియో అనేది చేస్తాను. బాయ్ బాయ్ రాయగఢ. మన రాయగఢకి ఫేమస్ మజ్జిగౌరం తల్లి టెంపుల్. ఇదే అనుకుంటున్నాను టెంపుల్. ఎస్, అదే మజ్జిగౌరం తల్లి టెంపుల్. ఆ టెంపుల్కి వెళ్ళాలని ఇప్పటి నుంచి అనుకుంటున్నాను కానీ మనకైతే కుదరట్లేదు. ఇదేండి రాయగఢ దాటిన తర్వాత మన ట్రైన్ స్పీడు. ఇప్పటి వరకు ఒక 50, 60, 70 అలాగే వెళ్ళింది కానీ బండి ప్రస్తుతం అయితే 100 దాటింది. 102కి అయితే వచ్చింది. ఇంకా 110 వరకు పర్మిషనల్ స్పీడ్ ఉంది ఈ ట్రైన్కి. మరి ఎంతవరకు వెళ్తాడు ఏంటనేది చూడాలి. ఇందాక ఏంటంటే మొత్తం ఘాట్ సెక్షన్ కాబట్టి మనకు ట్రైన్ స్పీడ్ అయితే లిమిట్ అయితే మెయింటైన్ చేశారు. ప్రస్తుతం అదేం లేదు, బాగా చేస్తున్నారు, మామూలుగా లేదు. చూశారు కదా, ఇది ప్రస్తుతం మన ట్రైన్ స్పీడు. జీమిడిపేట రైల్వే స్టేషన్ అయితే మనం స్కిప్ చేస్తున్నాం. దీని తర్వాత మనం ఆంధ్రాలోకి అయితే ఎంటర్ అయిపోతాం. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. మన ఆంధ్రాలోకి అయితే ఎంటర్ అయిపోయాం. మొదటి రైల్వే స్టేషన్ అయితే మనం స్కిప్ చేస్తున్నాం. ట్విన్ వ్యాక్ 5 లోకోమోటివ్స్తో ఒక ట్రైన్ వస్తుంది సరే. ఇటు ఏ ట్రైన్ అనుకుంటున్నారు? విశాఖపట్నం నుంచి కోరాపుట్ వెళ్ళే ప్యాసింజర్ స్పెషల్. మొత్తం అన్ని స్టేషన్లో ఆక్కుంటూ వెళ్తుంది అనమాట ఈ ట్రైన్, మనం వచ్చిన రూట్లోనే. పార్వతీపురం టౌన్ రైల్వే స్టేషన్ అయితే మనం స్కిప్ చేస్తున్నాం. బండి అయితే మళ్ళీ స్లో చేస్తున్నారు, ఆపుతాడో ఏంటో. ఇప్పటికే లేట్ అయిపోయింది అంటున్నారా. మనకి పార్వతీపురం టౌన్లో స్టాప్ లేదు, పార్వతీపురం మెయిన్ స్టేషన్లో అయితే స్టాప్ ఉంది. 9 గంటల 20 నిమిషాలకు రావాల్సింది 10 గంటల 55 నిమిషాలకి అయితే చేరుకున్నాము మనం పార్వతీపురం రైల్వే స్టేషన్కి. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి PVP. ఇక్కడ మనకు అఫీషియల్గా 2 మినిట్స్ స్టాపు, కానీ మన ట్రైను ఆల్రెడీ లేట్లో నడుస్తుంది, గంటన్నర. సో దానివల్ల ఏంటంటే బండి వెంటనే తీసాడు. పార్వతీపురం తర్వాత మన ట్రైన్ ఆగేది బొబ్బిలి జంక్షన్ రైల్వే స్టేషను. పార్వతీపురం క్రౌడ్ దిగారా ఎక్కారా ఏంటి అర్థం అవ్వట్లేదు.
సో ట్రైన్ అయితే ఆపాడు, చాలామంది ఎక్కాల్సిన ఉన్నారని. సో లేట్ అయిందని చెప్పేసి బండి వెంటనే తీసాడు కదా, దానివల్ల ఏంటంటే చాలామంది ఎక్కలేదనమాట. అందుకే మళ్ళీ బండి అయితే ఆపించారు. పార్వతీపురం నుంచి ఎంతమంది ఈ వీడియో చూస్తున్నారో కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం పార్వతీపురం రైల్వే స్టేషన్కి అయితే వచ్చాను. బాయ్ బాయ్ పార్వతీపురం. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి బొబ్బిలి జంక్షన్. కరెక్ట్గా ఇక్కడ నుంచి 24 కిలోమీటర్లు. వెల్కమ్ టు బొబ్బిలి. అదే 1:25 నిమిషాలు ఆలస్యంగా మనం బొబ్బిలి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి VBL. ఇక్కడ మనకు అఫీషియల్గా 2 మినిట్స్ స్టాప్ ఉంది. సో మన ట్రైన్కి అలా కొద్దిగా క్రౌడ్ అయితే ఫుల్ అవుతున్నారు. అన్నీ ఖాళీగానే ఉన్నాయి, ఎక్కడైనా ఎక్కించవచ్చు. ఈ బొబ్బిలి రైల్వే స్టేషన్ అనేది జంక్షన్ రైల్వే స్టేషన్ అనమాట. మనకి ఇక్కడ నుంచి సాలూరుకి ఒక సపరేట్ లైన్ అయితే ఉంది, 16 కిలోమీటర్లు. మనకి స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకు విజయనగరం, ఇటు సైడ్ మనం 16 కిలోమీటర్లు ఒక డైవర్షన్ అయితే తీసుకోవాలి. సో ఇంతకుముందు మనకి ఈ బొబ్బిలి నుంచి మనకి సాలూరుకి ఒక రైలు బస్ అనేది తిరిగేది అనమాట, ఈ 16 కిలోమీటర్లకి అప్ అండ్ డౌన్. ప్రస్తుతం అదైతే క్యాన్సిల్ చేశారు. దాని తర్వాత మనకి విశాఖపట్నం విజయనగరం మన మెమూ ఎక్స్ప్రెస్ని సాలూరు వరకు పొడిగించాలని చెప్పేసి ఒక ప్రతిపాదన అయితే తీసుకొచ్చారు. సో అదైతే అప్పటికే ప్రస్తుతానికి పెండింగ్లో ఉంది. మరి ఏమైందన్న విషయం అయితే మనకైతే తెలియదు. బొబ్బిలి జంక్షన్ నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి విజయనగరం. ఇక్కడ నుంచి కరెక్ట్గా 54 కిలోమీటర్లు. బొబ్బిలి నుంచి ఎంతమంది ఈ వీడియో చూస్తున్నారో కామెంట్ చేయండి. బాయ్ బాయ్ బొబ్బిలి జంక్షన్. మనకి ఎదుర సాలూరు రోడ్ అని చూపించాను కదా, ఆ ట్రాక్ అయితే చూపిస్తాను మీకు. ఒక డైవర్షన్ తీసుకుంటుంది. రైలు బస్ అయితే ఏం కనిపించట్లేదు ఇక్కడ, ఏ షెడ్లో పడేసి ఉంటారు దాన్ని. సో ఆ ట్రాక్ కనిపిస్తుంది కదా, అదే మనకి సాలూరు వెళ్ళే లైను. విశాఖపట్నం విజయనగరం మెమో ట్రైన్ ఇక్కడ వరకు పొడిగిస్తే చాలా లాభం అయితే ఉంది మనకి. ఎందుకంటే ఇప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు సాలూరు ప్రజలు, ఒక ట్రైన్ వస్తే బాగుంటుందని. కర్ణాటక ఏమనుకుంటా అంతకుముందే క్యాన్సిల్ చేశాడు, మరి ఇప్పటి వరకు రాలేదు అది. వెల్కమ్ టు విజయనగరం జంక్షన్. 11:15 రావాల్సింది, 12:15 వచ్చింది. ఏం ట్రైన్ ఏంటో, మాకు నెక్స్ట్ ట్రైన్ అంతో విశాఖపట్నంలో. కోరాపుట్ నుంచి బయలుదేరిన తర్వాత ఇక్కడికి మనం 298 కిలోమీటర్లు అయితే కవర్ చేసాం. ప్రస్తుతం 1:30 ఆలస్యంలో అయితే ఉన్నాము. విజయనగరం జంక్షన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వచ్చింది మన ట్రైన్. పాపం పొద్దు నుంచి మాకు టీలు కాఫీలు ఏమీ లేవు. ఇదిగో ఫస్ట్ టైం నిజంగా చెప్తున్నాను, ఈ ట్రైన్లో కనుక జర్నీ చేస్తే మీరు ఖచ్చితంగా ఫుడ్ అనేది క్యారీ చేయండి. కనీసం వాటర్ బాటిల్ కూడా మాకు దొరకలేదు, మాకు విజయనగరం జంక్షన్ వరకు. అంత దారుణంగా ఉన్నంత మాకు పరిస్థితి అయితే. ఈ విజయనగరం జంక్షన్లో మనకు అఫీషియల్గా 5 మినిట్స్ అయితే స్టాప్ ఉంది, కానీ కనీసం 2 మినిట్స్ కూడా అయితే ఆపలేదు. ఎందుకంటే మా బహుశా లేట్ అయిపోవడం కారణం అయి ఉండొచ్చు. మనకి ఇక్కడ నుంచి నెక్స్ట్ మనకు స్టాప్ వచ్చేసి సింహాచలం. అయ్యండి మళ్ళీ ఆపేసాడు. విజయనగరం జంక్షన్ ప్లాట్ఫామ్ 1 వైపు అది. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి సింహాచలం. ఇక్కడ నుంచి 53 కిలోమీటర్లు. సింహాచలం తర్వాత డైరెక్ట్గా మనకి విశాఖపట్నం. ఇక్కడ నుంచి డైరెక్ట్గా విశాఖపట్నం వెళ్ళేసరికి 61 కిలోమీటర్లు. మరి ఏ టైంకి తీసుకెళ్తాడో ఏమో తెలియదు. మనమైతే తిరుమల ఎక్స్ప్రెస్కి అయితే వెళ్ళాలి రాజమండ్రికి. మన ట్రైన్కి క్యాచ్ చేస్తామో చేయలేమో అన్నది కొంచెం డౌట్ కొడుతుంది మాకైతే. విజయనగరం నుంచి ఎంతమంది వీడియో చూస్తున్నారో కామెంట్ చేయండి. బాయ్ బాయ్ విజయనగరం. రైళ్ళు వెళ్తున్నాయి ఒకేసారి, 2 గూడ్స్ రైళ్ళు ఒకేసారి వెళ్తున్నాయి. మన ట్రైన్ 3 ట్రైన్లు ఒకేసారి వెళ్తున్నాయి. చూస్తున్నారా, 2 గూడ్స్ రైళ్ళు ఒకేసారి వెళ్తున్నాయి మన ట్రైన్. వెల్కమ్ టు సింహాచలం. స్టేషన్ కూడా వచ్చేసి SCM. 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి అయితే వెళ్తుంది మన ట్రైను. మనకి లాస్ట్ హాల్టింగ్ స్టాప్. దీని తర్వాత మన ట్రైన్ ఆగేది విశాఖపట్నం జంక్షన్లోనే. టైం వచ్చేసి మధ్యాహ్నం 1:10 అవుతుంది. 11:28 రావాల్సిన ట్రైను దాదాపు 1:40 ఆలస్యంగా అయితే వచ్చిందనమాట. మ్యాక్సిమం క్రౌడ్ అంతా దిగేశారు ఇక్కడే. సో జనాలు అయితే లేరనుకున్నాం, కానీ మధ్యలో ఎక్కడెక్కారు కానీ చూడండి, చూసారా ఎంతమంది జనం. సింహాచలం వచ్చేసరికి మొత్తం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సింహాచలం తర్వాత మన ట్రైన్ ఆగేది విశాఖపట్నంలో.
బాయ్ బాయ్ సింహాచలం. ఇక్కడ నుంచి సరిగ్గా 8 కిలోమీటర్లు. అలా 1 గంట 20 నిమిషాలు ఆలస్యంగా మనం విశాఖపట్నం ఎలక్ట్రిక్ లోకో ట్రిప్స్ దగ్గరికి అయితే చేరుకున్నాము. సో మొత్తానికి 1 గంట 25 నిమిషాలు ఆలస్యంగా మనం విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకోబోతున్నాము. జర్నీ చూసారు కదా ఎలా ఉందో. నిజంగా నాకైతే వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్ జర్నీ అంతా అనిపించింది నాకు. ఇంత మంచి మంచి లొకేషన్స్ మనం ఇన్ని రోజులు ఎలా మిస్ చేసుకున్నాం అన్నంత ఇదైపోయినా నేనైతే. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు ఎప్పుడు వచ్చినా సరే ఫుడ్ అయితే క్యారీ చేయండి. ఇది ఒక సజెషన్ నేను చెప్తాను. ఫుడ్ వాటర్ అయితే క్యారీ చేయండి. ఈ లొకేషన్లో చూడాలనుకుంటే మనకి వర్షాకాలంలో ది బెస్ట్ ట్రైన్ జర్నీ మనకి అరకును మించి అయితే ఉందన్నమాట నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే అరకులో కూడా మనకి టనల్స్ ఉన్నాయి, మనకి ల్యాండ్స్కేప్స్ అవి ఉన్నాయి. కానీ ఇవి పెద్ద పెద్ద టనల్స్, మినిమం 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు ఆ రేంజ్లో అయితే ఉన్నాయన్నమాట. దాదాపు ఒక 40 టనల్స్ వరకు ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఎక్సలెంట్గా ఉంది జర్నీ. చాలా అంటే చాలా బాగుంది. ఫుల్ అయితే ఎంజాయ్ చేసాము. సో ఫైనల్గా నాకేమనిపించిందంటే కోరాపుట్ ఉండగా అరగేందుకు దండగా అన్నంత ఫీలింగ్ అయితే వచ్చేసింది నాకు ఈరోజు ట్రైన్ జర్నీలో. కొంచెం వర్షం పడి ఉంటే మాత్రం ఇంకా బీభత్సంగా ఉందన్నమాట జర్నీ అనేది. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా ఎప్పుడు ట్రై చేసినా కూడా ఫుడ్ అయితే క్యారీ చేయండి. ఫుడ్కి వాటర్కి అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది. సో అదైతే మీరు ఖచ్చితంగా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో ఇక్కడ నేను చేస్తాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ట్రై చేయండి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.